హాయ్ ఎవ్రీవన్, చూడండి ఈ రోజు నేను చేస్తున్నాను ఆలూ శాండ్విచ్ అండి. సింపుల్ గా శాండ్విచ్ మనం స్నాక్స్ టైంలో పిల్లలకు లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చండి. చూడండి కొద్దిగా నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టేసిన. ఇక్కడ ఒకటి గాజర్ తీసుకున్నా, 2 ఆనియన్, ఒకటి క్యాప్సికమ్ అండ్ కొద్దిగా ధనియా అండ్ ఒక పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి పిల్లలు తింటారు కదా, వాళ్ళకి కొద్దిగా తక్కువనే వేయాలి. మనమైనా లంచ్ బాక్స్ లో ఇట్లా చేసుకుని పెట్టొచ్చు, పిల్లలైనా స్నాక్స్ టైంలో కూడా మనం తినొచ్చండి. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? కొద్దిగా పక్కన పెట్టుకుందాము, ఎందుకంటే ఇప్పుడు మనం చాపింగ్ చేస్తాం కదా. ఫస్ట్ మనం గాజర్ చిన్న చిన్నగా చేసుకుందాం. మన ఆలుగడ్డ మంచిగా బాయిల్ అయినాయి, నేను పక్కన పెట్టుకున్నా. క్యాప్సికమ్ కట్ చేద్దాం. ఇది కూడా చిన్న చిన్నగా ఇట్లా మొక్కలుగా చేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్ ఉంటే మనం తినేటప్పుడు మన నోట్లో అవి రావు, అందుకే కొద్దిగా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా కట్ చేసుకుందామండి ఇట్లనే. ఇప్పుడు మనం కట్ చేయాలి మన ఒక ఆనియన్ అండి. లంచ్ లో కూడా మనం పిల్లలకు ఇవ్వచ్చు. మనం కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇట్లా చేసుకుని పెట్టుకుని వెళ్ళొచ్చండి. శాండ్విచ్ ఏం మంచిగా ఖరాబ్ కాదు, కడుపు కూడా నిండుతుంది. మంచిగా శాండ్విచ్, ఆలు శాండ్విచ్ అప్పుడప్పుడు మంచిగా తినాలి కదా. ఇక్కడ మన బాయిల్ ఆలు కూడా రెడీ ఉన్నది. మనం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. చలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, జీలకర్ర ఇక్కడ వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు. ఇప్పుడు మనం వేసుకోవాలి మన ఆనియన్ అండి చేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ ఆనియన్ ని కుక్ చేయకూడదు, పచ్చ పచ్చ ఇట్లా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకోవాలి మనం చాప్ చేసిన గాజర్, క్యాప్సికమ్ అండ్ మన పచ్చిమిర్చి అండి, ఇవన్నీ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది కదా, మంచిగా మిక్స్ చేయాలి అండి. చూడండి ఇప్పుడు మనము బాయిల్ ఆలు ఇంట్లో వేసుకుందాం. బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, మంచిగా ఇట్లా మ్యాష్ చేసుకుని వేసుకోవాలండి. మిక్స్ చేయాలి. కొద్దిగా కారం, కొద్దిగా వేయాలి అండి. ఉప్పు, కొద్దిగా గరం మసాలా అండి, దీంతో ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇక్కడ చూడండి మన కొత్తిమీర. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి. చూడండి మన బ్యాటర్ రెడీ అండి. ఆలు స్టఫింగ్ మంచిగా రెడీ అండి. ఇప్పుడు మనం శాండ్విచెస్ లో రెడీ చేసుకుందామండి. హెల్దీగా ఇట్లా చేసుకుని తినొచ్చండి, యమ్మీ యమ్మీగా. చూడండి ఎంత బాగా కలర్ కూడా వచ్చేసింది అండ్ టెక్స్చర్ కూడా సూపర్, వాసన కూడా యమ్మీ వస్తుందండి. హెల్దీ ఇట్లా చేసుకుని శాండ్విచ్ లో మంచిగా చూడండి తినొచ్చండి. ఎంత బాగా కలర్ పడుతుంది కదా. మన బ్యాటర్ రెడీ అండి కదా అండి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ తీసుకున్నాము. మీరు కావాలంటే కెచప్, గ్రీన్ చట్నీ కూడా ఇక్కడ వాడొచ్చు, నేను వాడలేను. సింపుల్ గా ఇట్లా చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ ని పెట్టుకుందాం, ఇట్లా అప్లై చేసుకుందాం ఇట్లా మంచిగా. చూడండి మీరు కావాలంటే కొద్దిగా కెచప్ అండ్ గ్రీన్ చట్నీతో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ నేను ఓన్లీ ఆలు అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనము దీనిని ఇంకొక స్లైస్ మీద పెట్టుకొని ఇట్లా బటర్ తీసుకొని మంచిగా క్రిస్పీ చేసుకుందాం. ఓకే అండి, కొద్దిగా ఎక్కువనే ఉండాలి కదా. ప్యాన్ మంచిగా తవ హీట్ అయిందండి. ఇప్పుడు మనం బటర్ వేసుకుందాం. చూడండి ఇప్పుడు మనము మంచిగా ఒక్కొక్క శాండ్విచ్ ఇట్లా పెట్టుకుందామండి. చూడండి మనం బటర్ కొద్దిగా నేను ఎక్కువ వేస్తున్నానండి, మంచిగా అవుతుంది క్రిస్పీగా, అందుకే కొద్దిగా ఎక్కువ వేస్తున్నా. చూడండి మంచిగా ఇట్లా ప్రెస్ చేయాలి కనుక, ఇట్లా మంచిగా ప్రెస్. మరొక వైపు కూడా ఇట్లా మంచిగా కుక్ చేయాలి అండి. చూడండి ఎంత బాగా కలర్ వస్తుంది. మీరు చూసారండి, బటర్ లో మనము ఇంట్లోనే మంచిగా శాండ్విచ్ రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా కలర్ వస్తుంది, క్రిస్పీనెస్ కూడా బాగా అవుతుందండి. మరొక వైపు కూడా ఇట్లా మనము చూడండి మన శాండ్విచ్ రెడీ అయిందండి. సింపుల్ గా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న చూడండి ఇట్లా మంచిగా మనం చేసుకుని పిల్లలు మనము తినొచ్చండి. ఎంత బాగా వచ్చింది కదా.